5 టీఎంసీలు వాడుకోవచ్చు. కానీ ఈ యొక్క నాయకులకు వాటిపై ఒక అవగాహన కూడా లేదు. అంటే తాగునీరు కూడా కనీసం నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో, అంటే వాళ్ళపై అడిగే స్థితిలో కూడా లేరు. అంటే వాళ్ళకి సబ్జెక్ట్ పై అవగాహన లేదు. అలాగే అధికారులను కూడా వాళ్ళు ముందుకు పోనీయరు. ఈసారి ఖచ్చితంగా సైకిల్ గుర్తుపై ఓటు వేయించి అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి కురువ నాగరాజు గారికి ఒక ఓటు, అలాగే నాకు బొగ్గుల దస్తగిరి వ్యక్తి అంటే నాకు ఒక ఓటు, 2 ఓట్లు సైకిల్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో 13వ తేదీ ఓటు వేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈసారి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఆయన వస్తే మన రాష్ట్రము, మన పిల్లల భవిష్యత్తు, అలాగే నిరుద్యోగం కూడా చాలా పెచ్చుమీరిపోయింది. దాదాపుగా ఒక సంవత్సరానికి 3 లక్షల మంది ఉద్యోగస్తులు, అంటే నిరుద్యోగులు ఒక డిగ్రీ పట్టబట్టుకొని బయటకు వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే మనం చేసుకున్న ఒక్క ఛాన్స్ అన్న ఒక కర్మతో మనం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నాము. ఈసారిగినా మనం ఆ పొరపాటుగిన చేసామంటే మనం ఇప్పటికే 20 సంవత్సరాలు వెనక్కి పడిపోయింది మన రాష్ట్రం. ఈసారి ఖచ్చితంగా గెలిపించుకుంటే మన రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా స్వర్ణాంధ్రప్రదేశ్ గా మన రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాడని తెలియజేస్తున్నాను. జై హింద్. సైకిల్ గుర్తుకే నారా చంద్రబాబు గారి నాయకత్వం, విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం, జై హింద్.